చాలా సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత నేను మాట్లాడిస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా? నాకు ఫస్ట్ దాని జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైట్ ఉంది అడగడానికి? ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్ట మీ రిటైర్మెంట్ దగ్గరకున్నది, కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు. మేడం ఎట్టో పరిస్థితులు రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి. నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు ఉన్నదా అనేది రివ్యూ పెట్టుకున్నాను. ఎమ్మెల్యే తప్పుందా మేడం? దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప? జవాబు చెప్పండి, మీరు మైక్లో జవాబు చెప్పండి, మీరు చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యేగా అరే కూర్చోయే నువ్వు ఇన్సల్టింగ్ us, no? How is that he sent a letter? జవాబు చెప్పండి కదా, చెప్పండి. మీరు మాకు గౌరవం ఏంటి ఇచ్చింది? మాకు మొత్తం ఇన్సల్ట్ చేసి నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేసుకుంటే మీడియా మొత్తం చూడొచ్చు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ నో పాలిటిక్స్ దాంట్లో నేను రాజకీయ మా సభ్యులందరూ గమనించే దాంట్లో నేను జవాబు చెప్పాల్సిన మీరు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. నో రాజకీయం. ప్రభుత్వం నేను విమర్శించిన నా స్పీచ్ వేరుంది. నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఈఓలని డిమోషన్ చేస్తారు. ఎట్లా కలెక్టర్ గారు మీరు ఎగ్జామిన్ ఇప్పుడు సస్పెండ్ చేయాలని you have to know what right does he have? మా కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యేని అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్ వాట్ ఏమంటే నేను మీకు జవాబు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతుంది. నేను ఏం చేయాలి? That's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam, if you're not treating me like this? So what is this letter? We have got it your notice also. Even as KTR are also spoken to you on this issue. Yes, where is the action, madam? It's been 5 days. What is there to examine in this? So what is there to examine in this? What right does he have? So what right does he have?